దీనికి చెప్పగలిగితే కన్విన్సింగ్గా అప్పుడు బీఆర్ఎస్ పునర్జీవం మొదలైంది. రైట్ సార్, వచ్చిన వారిని అడ్డుకోవద్దని ఇప్పటికే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసిన ప్రచారం జరుగుతోంది సార్. ఆ విధంగానే రేవంత్ కూడా నడుచుకుంటూ ఉన్నారు. ఎవరైనా పార్టీలోకి వస్తానంటే వెంటనే వెల్కమ్ చెప్తున్న పరిస్థితి. సో కాంగ్రెస్ తలుపులు తెరిచింది, ఓపెన్గానే ఉన్నాయి కాంగ్రెస్ తలుపులు. మరోవైపు కేసీఆర్ ఏమో భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలకు, క్యాడర్కి. సో మిగిలిన ఎమ్మెల్యేల విషయంలో ఏది ప్రభావం చూపించే అవకాశం ఉంది? అసలు ఫస్ట్ మీరు చెప్పిన దాంట్లో తప్పేంటంటే రేవంత్ రెడ్డి చెప్పలే అధిష్టానం మీరు అడ్డుకోకండి. రేవంత్ రెడ్డి ఎక్కడ అడ్డుకుంటాను? రేవంత్ రెడ్డి పట్టుకొస్తాను కదా. సీనియర్లకు చెప్పారు, పార్టీలో ఉన్న ఇతరులకు వాళ్ళకి చెప్పారు. ఎందుకు ఇది ఈ అడ్డుకున్న సమస్య ఎక్కడ వచ్చింది? జీవన్ రెడ్డి నిరసనతో వచ్చింది. అందులో రేవంత్ రెడ్డి పట్టుకొస్తుంటే రేవంత్ రెడ్డికి అడ్డుపడకండి అంటే హైకమాండ్ ఏంది చెప్తుంది? ఇప్పుడు హైకమాండ్ కాదు కదా తెస్తున్నది, ఇతర పార్టీలు ఎమ్మెల్యేలు ఎవరిని కలుస్తున్నారు? రేవంత్ రెడ్డి కలిసి హైకమాండ్ కాకపోతున్నారు. హైకమాండ్ కలిసి ఢిల్లీలో హైకమాండ్ కలిసి ఇక్కడికి తెలంగాణకు వస్తలేరు. అందువల్ల అడ్డుకునేది రేవంత్ రెడ్డి కాదు, తెచ్చేదే రేవంత్ రెడ్డి. సో అడ్డుకోవడం అనే క్వశ్చన్ ఎడికలు వస్తుంది. సో హైకమాండ్ చెప్పింది ఇతర నేతలకు, కాంగ్రెస్ పార్టీ ఇతర నేతలకు చెప్పారు మీరు అడ్డుకోకండి అని. అదేంటంటే జీవన్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత ఆ హెచ్చరిక జారీ చేయాల్సి వచ్చింది. కారణం ఏంటంటే కొత్త వారు వస్తున్నప్పుడు పార్టీలో కలకలం, అలజడి, తిరుగుబాటు ఇవన్నీ వార్తల్లో వస్తాయి కనుక పార్టీకి లాభం జరగడం కన్నా నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు సంజయ్ వచ్చాడు, జీవన్ రెడ్డి పోతాడు అని చర్చ జరిగింది. డెఫినెట్గా అది ఎంతో కొంత పార్టీని డ్యామేజ్ చేస్తుంది. ఇట్లాంటి ఎపిసోడ్లు ఇంకో 10 జరిగినాయి అనుకోండి, పార్టీలో గందరగోళం ఉన్నది, కొత్త పాతల మధ్య ఘర్షణ అనే మెసేజ్ పోతుంది. అందువల్ల యునైటెడ్గా పార్టీ ఉన్నప్పుడే బయటి పార్టీ నుంచి వచ్చిన వారి వల్ల ప్రయోజనం ఉంటుంది, లాభం ఉంటుంది. కానీ బయట పార్టీ వాళ్ళు వస్తుండే, కొత్త పార్టీ వాళ్ళు అలక పాను పెక్కుతున్నారని వస్తుంటే పార్టీలో గందరగోళం ఉంటుంది, ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపడుతుందన్న భావన పోదు. సో అందువల్ల అధిష్టానం ఆ డైరెక్షన్ ఇచ్చారు. అందువల్ల అధిష్టానం ఈ డైరెక్షన్ ఇవ్వడం ద్వారా రేవంత్ రెడ్డికి అడ్డు తగిలింది. అసలు వాస్తవంగా రేవంత్ రెడ్డి అడ్డుకోవడం కాదు, రేవంత్ రెడ్డి ఈ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీలో ఆయన బలం పెంచుకోవటానికి. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఆయనను వ్యతిరేకిస్తారు కనుక, సో సీనియర్ల నుంచి ఆయనకు ప్రమాదం ఉంది కనుక, సో ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎసరు వస్తుంది కనుక ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఆయన తీసుకుంటున్నాడు. ఇది అధిష్టానం కూడా నచ్చడం లేదు, కానీ అధిష్టానం కూడా కొంత ఇరిటేట్ అవుతుంది అని ఇలాంటి వార్తలు కూడా కొన్ని పత్రికలు వచ్చాయి. సో ఈ ప్రచారం కూడా ఉంది. అంటే ఇది రేవంత్ రెడ్డి పని, హైకమాండ్ పని కాదు. ఆ ప్రచారం జరిగినప్పుడు నేను చెప్పాను, రేవంత్ రెడ్డి పని ఉంటే హైకమాండ్ ఎందుకు కూరుకుంటుందని. అందువల్ల రేవంత్ రెడ్డి మరి హైకమాండ్కి చెప్పాడా, హైకమాండ్ దీన్ని గమనించి క్లారిటీ ఇచ్చిందో, అయ్యా ఇది రేవంత్ రెడ్డి పని కాదు, కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారు తప్ప ఇదేదో రేవంత్ రెడ్డి తన స్థిరత్వం కొరకు, స్టెబిలిటీ కొరకు చేస్తున్నాడని మీరు అనుకోకండి. దీనికి పూర్తిగా హైకమాండ్ స్టాంప్ ఉంది అని చెప్పడానికి ఈ రకమైన సిగ్నల్స్ అనేది హైకమాండ్ పంపించింది. రైట్ సార్, ఏసీ అంటే అసలు కాంగ్రెస్, వీసీ అంటే వలస కాంగ్రెస్, ఏసీ బ్యాచ్ వర్సెస్ వీసీ బ్యాచ్ అని చెప్పి ఒక వార్త నమస్తే తెలంగాణలో